ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఒకప్పుడులాగా రాజకీయాలు లేవు. రాజకీయాల్లో ఇప్పుడున్న జనాలకు అస్సలు మొహమాటాలు లేవు. ఒక నాయకుడు నచ్చలేదంటే ఆ నాయకుడు పార్టీని ఓడించడం మాత్రమే కాదు, ఆ నాయకుడు ప్రభుత్వాన్ని దించేయటమే కాదు, ఆ నాయకుడిని ఎమ్మెల్యేలుగా కూడా ఓడిస్తున్నారు. పెద్ద నాయకులు కదా, ఎమ్మెల్యేలుగా ఓడించొద్దేమో అనుకునేటువంటి మొహమాటాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి జంజీ యూత్కి అసలే లేవు. ఇప్పుడు మీరు చూడండి, నిన్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కీలకంగా చెప్పుకోవాల్సింది బెంగాల్లో మమతా ఓటమి. మమతా ఓటమి అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవటం మాత్రమే కాదు, భవానీపూర్ నుంచి తన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయింది. అలాగే తమిళనాడులో స్టాలిన్ కూడా అంతే. డిఎంకే ప్రభుత్వాన్ని కోల్పోవటం వల్ల స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవటం మాత్రమే కాదు, కొలుత్తూరు నుంచి స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. గతంలో అనేక సార్లు అక్కడ నుంచి గెలిచినటువంటి స్టాలిన్ ఈసారి అక్కడ నుంచి ఓడిపోయారు. అలాగే మొన్న మధ్య జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పరిస్థితి కూడా అదే. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రులు మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. అయితే వీళ్ళలో ఈ ముగ్గుల్లో మమతా బెనర్జీకి ఎమ్మెల్యేగా ఓడిపోవడం కొత్త ఏం కాదు. 2021 ఎన్నికల్లోనే ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అప్పుడు తృణమూల్ కాంగ్రెసే గెలిచింది, ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు. నందిగ్రామ్లో ఆమె మీద పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించి గెలిచారు. నిజానికి నందిగ్రామ్ని మమతాని ఓడించడం కోసమే ఎంచుకున్నారు సువేందు అధికారి. ఒక పక్క బీజేపీని అధికారం తీసుకురావడం మాత్రమే నా టార్గెట్ కాదు, మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా కూడా లేకుండా చేయడం నా టార్గెట్ అనేది ఆ రోజుల్లోనే ఆయన నిర్ణయించుకొని నందిగ్రామ్ నుంచి పోటీ చేసి మమతాను ఓడించారు. సరే, తర్వాత వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తర్వాత భవానీపూర్ అనే నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే అక్కడి నుంచి ఆమె పోటీ చేసి గెలిచి మొత్తానికి ముఖ్యమంత్రి పదవిని కంటిన్యూ చేసుకున్నారు. కానీ ఈసారి నందిగ్రామ్ను ఓడిస్తే భవానీపూర్ పోతారా? భవానీపూర్ కూడా వస్తా, మిమ్మల్ని ఓడించడమే నా టార్గెట్ అని ఈసారి భవానీపూర్లో మమతా మీద పోటీ చేసి మళ్ళీ మమతాని అక్కడ కూడా ఎమ్మెల్యేగా ఓడించారు. పోయినసారి నందిగ్రామ్లో ఎమ్మెల్యేగా ఓడించారు, ఈసారి భవానీపూర్లో మళ్ళీ మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఓడించారు సువేందు అధికారి. చూడండి, ఇప్పుడు మమతా బెనర్జీ పెద్ద నాయకురాలా, సువేందు అధికారి పెద్ద నాయకురా? మమతా బెనర్జీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యే కూడా. అలాగే స్టాలిన్, మళ్ళీ స్టాలిన్ ఎవరు ఓడించారో తెలుసా? డిఎంకేలో గతంలో స్టాలిన్ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేగా నిలబడ్డ వ్యక్తే ఇవాళ స్టాలిన్ ఓడించారు. అంటే అక్కడ ఓడించింది అక్కడ ఉన్న అభ్యర్థులు కాదు, ప్రజలు. మీ పరిపాలన బాగలేదు, మీ నాయకత్వం బాగలేదు, మీ ఆలోచన బాగలేదు, మీ పద్ధతి బాగలేదు అని వాళ్ళని అధికారం నుంచి దించడం మాత్రమే కాదు, వాళ్ళని ఎమ్మెల్యేలుగా కూడా ఓడిస్తున్నారు. ఏమాత్రం మొహమాటం లేదు. మీరు పెద్ద నాయకులు కదా, మీరుంటే మా నియోజకవర్గానికి పేరు వస్తుంది అని అనుకోవట్లే జనాలు. ఒకప్పుడులాగా లేరు. కొన్ని బాండింగ్స్తో పక్కాగా ఫిక్స్డ్గా పార్టీకి గుడ్డిగా మూర్ఖంగా పిచ్చిగా కట్టు బానిసలాగా ఉండే పరిస్థితులు ఇవాళ యూత్కు లేవు. ఒకప్పుడు ఏంటంటే ఒక పెద్ద నాయకుడి నియోజకవర్గంలో కట్టు బానిసలుగా ఆ నాయకుడికి ఆ పార్టీకి ఉండే వాళ్ళ జనాలు. ఇప్పుడు ఆ కట్టు బంధాలు ఏమీ లేవు. ఆ నాయకుడు బాగా పనిచేస్తే గెలిపిస్తున్నారు, నాయకుడు బాగా పనిచేయకపోతే ఓడిస్తున్నారు. సో ఇది పెద్ద నాయకుడికి ఒక రకంగా ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితులే. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు చిన్న నాయకులు కాదు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే నాయకులు. మమతా బెనర్జీ 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, భారత రాజకీయాల్లో ఆమెకంటూ ఒక కీలకమైన రోల్ ఉంది, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇంకో పక్క కేజ్రీవాల్ మీకు తెలియంది కాదు, ఢిల్లీలో పార్టీ పెట్టుకుని అధికారం వచ్చి తర్వాత పంజాబ్లో అధికారాన్ని సంపాదించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోటీ చేసి నాది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ అని చెప్పుకున్న వ్యక్తి. ఇంకో పక్క స్టాలిన్ ఇండి కూటమిలో కీలకమైన నాయకుడు. ఈ ముగ్గురు కీలకమైన నాయకులే. తీరా సీన్ కట్ చేస్తే వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేని వ్యక్తులుగా మిగిలిపోయారు. ఏదో ఇంట గెలిచి రచ్చగెలమంటారు కదా, రచ్చగెలవటం పక్కన పెడితే ఇంట కూడా గెలవలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కూడా జాగ్రత్త పడాలేమో. ఎందుకంటే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడుగా. సో జగన్కి కూడా గణం ఉందేమో. అంటే నాయకుడు ఆలోచన తీరి మారకపోతే నాయకుడిని ఓడించటానికి ఏమాత్రం వెనకాడరు జనాలు అంటానికి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇంకా జగన్ తన కోట ఏం కాదు పులివెందుల, మమతాకి భవానీపూర్ తన కోట. అంటే తను ఉంటే వల్ల ఆమె అక్కడ గెలవగలిగింది. తన కోట, తన పార్టీ కోట. తన పార్టీ అన్న మళ్ళీ తనే. తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీనే కదా. తర్వాత స్టాలిన్కి కొలుత్తూరు ఆయన కోట. అలాగే కేజ్రీవాల్ ఆయన కూడా ఆయన సొంతంగా నిర్మించుకున్న సామ్రాజ్యం ఆమ్ ఆద్మీ అనేది. ఆయన ఎమ్మెల్యే గెలిచింది ఆయన సామర్థ్యంతోనే. కానీ ఇక్కడ జగన్ తన సామర్థ్యంతో ఎమ్మెల్యేగా పులివెందులో గెలవలే. అది రాజశేఖర రెడ్డి కుటుంబం యొక్క కంచుకోట. జగన్ కంటే ముందు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ కోసం నిలబడ్డ వైఎస్ విజయమ్మ, వాళ్ళ కుటుంబం గెలుస్తున్న కోటలో జగన్ నిలబడి గెలిచాడు తప్ప జగన్ కోట కాదు. సో ఆ కోట జగన్ వల్ల భద్రయ్యే అవకాశం ఉండొచ్చు. ఏమంటారు?
సో పెద్ద నాయకుల్ని ఓడించడానికి ప్రజలు ఎలాంటి మొహమాటం పడట్లేదు అంటానికి కళ్ళ ముందు కనపడుతున్న ఉదాహరణ. దీంట్లో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.